ప్రభు నామములో చేరువచ్చిన సోదరులు మరియు సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఈరోజు మనం చదువుకోబోతా ఉన్నాం. అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. రాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. యేసుక్రీస్తు వారు రకరకాల ఉపమానాలు తెలియజేశాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, తనను దేవుని కుమారుడిగా నిరూపించుకోవడానికి, దేవుని రాజ్య సువార్తను విస్తరింప చేయడానికి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియచేయడానికి అనేక విధాలుగా మరి కొన్ని రకాల ఉపమానాలు మనం చూస్తాం. అలాగే ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారు రాకని తెలియచేసే ఉపమానాలు కొన్నిటిని చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి ఏంటంటే 10 మంది కన్యకలను గురించినటువంటి ఉపమానం. ఏంటి ఈ ఉపమానం? 10 మంది కన్యకలు ఉన్నారు. వారు 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ఈ 10 మందికి 10 దివిటీలు ఉన్నాయి. వాళ్ళు ఆ 10 దివిటీలు తీసుకొని యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్ళారు. అప్పుడు 5 చాలినంత నూనె తీసుకుని వెళ్ళారు. 5 నూనె తీసుకొని వెళ్ళారు, కానీ సరిపడినంత తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా నిద్రపోయారు. యేసుక్రీస్తు వారు రావడం ఆలస్యమైంది అనుకుందాం, లేకపోతే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. అప్పుడు ఈ 10 మంది నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా
బాగా మధ్యరాత్రిలో బాగా నిద్రపట్టిన సమయంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కుమారుడు వచ్చేసాడు, రండి 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 అనే పదం అనే కేక వినపడింది. అప్పుడు అందరూ లేచారు, 10 మంది లేచారు. 10 మంది లేచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నూనెను వాళ్ళు చెక్ చేసుకున్నారు. బుద్ధి లేని కన్యకలు వాళ్ళు ఏమన్నారంటే, కన్యకలు అందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి. అంటే ఆ డ్యూటీలను సెట్ చేసుకున్నారు. అంటే ఆ డ్యూటీలు తీసుకొని బహుశా కుమారుడిని ఎదుర్కోవాలి, ఆ డ్యూటీలు తీసుకొని ప్రభువుని ఎదుర్కోవాలి. అప్పుడు ఆ డ్యూటీలని చెక్ చేసుకున్నారు లేదా చక్కపరుచుకున్నారు. అప్పుడు 5 డ్యూటీలకి నూనె ఉంది, ఇంకొకవేళ ఆరిపోతే ఇంకొంచెం నూనె కూడా ఎక్స్ట్రా ఉంది. కానీ 5కి మాత్రం ఏం సరిపోయినంత నూనె లేదు. అప్పుడు ఆ 5 నూనె ఉన్న వాళ్ళతోటి మాట్లాడారు లేదా అడిగారు. ఏమని అడిగారు అంటే, ఇదిగో నూనె మీకు ఉంది కదా, చాలా నూనె ఉంది కదా, మాకు నూనె సరిపోలేదు, దయచేసి మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి, అందరం కలిసి ప్రభువుని ఎదుర్కొందాం అని చెప్పేసి వాళ్ళని అడిగారు. అందుకు బుద్ధిగల కన్యకలు, అంటే బుద్ధి కలిగినటువంటి నూనె ఎక్కువ మోతాదులో జాగ్రత్త పరుచుకొని సిద్ధపడినటువంటి వాళ్ళు ఏమన్నారంటే, మాకును మీకును అది చాలదేమో, సరిపోదు, కాబట్టి అమ్మేవాళ్ళు ఉంటారేమో, పోయి వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకోండి అన్నాడు. అమ్మేవాళ్ళు ఉంటారండి ఆ జామున? నూనె అమ్మేవాళ్ళు అర్ధరాత్రి ఉంటారమ్మా? కొట్లు ఉంటాయి అర్ధరాత్రి? ఉండవు, పోయి కొనుక్కోండి అని చెప్పారు. వారు కొనబోచుండగా, అంటే ఒకవేళ ప్రయత్నం చేస్తున్నారు, ఆ సమయంలో ఒకవేళ అత్యవసరమైన వస్తువు కొనాల్సిన సమయం వచ్చిందనుకోండి, అర్ధరాత్రి పూట వెళ్ళి కొనాలనుకుంటే దొరుకుతుందా? దొరకదు. ఒకవేళ ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అనుకుంటే, మనకు తెలిసిన కొట్లోళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మ అర్జెంట్ అయిందమ్మా అని డోరు కొట్టి, కొద్దిగా మరి ఇప్పుడు కొంచెం అవసరమైందమ్మా, ఇదిగో మనిషికి బాగాలేదో, మనిషి ఆపదలో ఉన్నాడు, కొద్దిగా తీయనమ్మా, ఇదిగో ఈ ఆయిల్ ఇవ్వండి, లేకపోతే ఈ వస్తువు కొంచెం అర్జెంట్ అమ్మా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ప్రయత్నం చేస్తాం. అలాగే బహుశా వీళ్ళు కూడా ప్రభు వచ్చేసాడు, కేక వినపడింది కదా, మనం పోయి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నా లేపి కొనుక్కొచ్చుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేసి వెళ్ళారు. పాపం చాలా ప్రయాసపడ్డారు. అయితే అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మును నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇది అప్పుడు అది ఉపమానం, యేసుప్రభువారు చెప్పినటువంటి ఉపమానం. ఆ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. వాస్తవానికి 10 మంది కన్యకలు ఉన్నారా? అట్లా కాదు, కానీ ఉపమానం ఇది. ఒక స్టోరీ చెప్పాడు యేసుప్రభువారు. యేసుప్రభువారు రాకడలో ఇలా జరగబోతుంది, యేసుప్రభువారు రాకడలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అందరూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవచ్చు, అందరూ దేవుని వాక్యం వినొచ్చు, అందరూ ప్రార్థనకి వెళ్ళొచ్చు, అందరూ ఆరాధన చేయొచ్చు. అప్పుడు సరిపోయినంత నూనె కొంతమందిలోనే ఉంటుంది,
సరిపోయినంత నూనె కొంతమందిలో ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సరిపోయినంత నూనె లేని వారు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అప్పటికప్పుడు కుదిరిద్దా? కుదరదు. అంటే యేసు వారు వచ్చినప్పుడు ఆ ఊర్లో చాలామంది పడుకొని ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి కొట్లోళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే అవకాశం ఉంది అని కాదు దీని అర్థం. అవకాశం లేదు కాబట్టి సిద్ధపడండి అని చెప్పడానికి ఈ మాటలు యేసువారు ఉపమాన రూపంగా చెప్పాడు. యేసువారు వచ్చినప్పుడు కేక వినబడినప్పుడు నూనెలు ఉండవు, లేకపోతే సిద్ధపడటాలు ఉండవు, లేకపోతే సరిచేసుకోవటాలు ఉండవు, లేకపోతే ఒకవేళ నూనె చాలకపోతే పోయి మనం అర్ధరాత్రి పోయి మనం మరి నాగమ్మ కొట్లో మనం వస్తువులు కొనుక్కున్నట్లుగా అమ్మమ్మ నాగమ్మ కొద్దిగా తలుపులు తీయమ్మ కొంచెం ఏదో నూనె కావాలన్నట్లుగా మనం అడిగితే ఆమె తలుపు తీసి అయ్యో ఏమైందయ్యా ఈ జామున అని మనకేదో సహాయం చేసింది అనుకోండి. అలా సహాయం చేయటాలు యేసుప్రభువారు వచ్చినప్పుడు ఉంటాయమ్మా? ఏమి ఉండవు. ఏంటి మరి ఏం చెప్పాడు ఇక్కడ అంటే, ఇలా సిద్ధపడి ఉండకపోతే ఎలాంటి నష్టం జరిగిద్దో చెప్పాడు. బుద్ధి కలిగిన కన్యకలు ఎలా సిద్ధపడ్డారో చెప్పాడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి అంటే, మీరు అన్నాడు. ఇక్కడ ఒక మాట ఏమన్నాడంటే, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. ఇది వాళ్ళకిచ్చిన సమాచారం. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక. ఇది ఎవరు చెప్పినటువంటి మాట? యేసుప్రభువారు చెప్పిన మాట. ఏం చెప్పాడు యేసుప్రభువారు? ఆ దినమైనను ఆ గడియ అంటే ఆ సమయం, ఆ క్షణం మీకు తెలియదు. ఏ క్షణమైనా యేసుక్రీస్తు రావచ్చు, ఏ క్షణమైనా పెండ్లి కుమారుడు రావచ్చు, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి సిద్ధపడి ఉండండి అన్నాడు అనమాట. సిద్ధపడి ఉండండి అని అన్నాడు అనమాట. అంటే చాలా ఉపమానాలు యేసుక్రీస్తు వారు ఆయన రాకడికి సిద్ధపడి ఉండడానికి గురించి బోధించాడు. చాలా ఉపమానాల్లో దేవుని యొక్క శక్తిని తెలియచేసేటట్లుగా బోధించాడు. కొన్ని ఉపమానాల్లో తప్పిపోయినటువంటి వారు తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఎంత సంతోషించాడో తెలియజేశాడు. తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్నప్పుడు నాణ్యం గురించి, తప్పిపోయిన గొర్రె, 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై పరలోకంలో దేవునికి ఏం కలుగుతుందట? సంతోషం కలుగుతుంది. అంటే చాలా మనకి అర్థం కావడానికి, ఒక వాస్తవాన్ని మనం రీచ్ అవ్వడానికి, ఒక వాస్తవంలో సూటబుల్గా మనం గ్రహించి దాన్ని అనుసరించడానికి మనకు అర్థమయ్యే విధంగా పరలోక సంబంధమైన విషయాల్ని భూ సంబంధమైన వాటితో పోల్చి అద్భుతంగా యేసుక్రీస్తు వారు బోధలు చేశాడని అది మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ మనం నూనె ఏంటి, లేకపోతే ఆ దివిటీలు ఏంటి, లేకపోతే పెండ్లి కుమారుడు ఎవరు, ఇవి మనం పోల్చుకోవటం కాదు కానీ యేసుప్రభువారు రాకడికి సిద్ధపడి ఉన్నామా లేదా అన్న విషయాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, పేరుల్లోనే ఉంది. ఏముంది పేరుల్లోనే? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. ఇప్పుడు బుద్ధి కలిగిన వారు చేసిన పని ఏంటి? బుద్ధి కలిగిన వారు చేసిన పని ఏంటి? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవటానికి, ఆయన్ని ఎదుర్కొని పరలోకం వెళ్ళడానికి, ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి కావలసినంత విశ్వాసాన్ని, కావలసినంత పరిశుద్ధతను, కావలసినంత నీతిని, కావలసినన్ని శ్రమలను వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రిపేర్డ్గా ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు. అది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధపడడం అని అంటే మనకి లోకంలో
చిన్నపిల్లల్ని చూస్తే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారు. 10వ తరగతి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? 9th క్లాస్ పిల్లలకి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం లేదు అనుకుంటాను. ఇంతకుముందు అయితే 9th క్లాస్లోనే 10th క్లాస్ సిలబస్ చెప్పేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఎండాకాలం సెలవులు వస్తే 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్లో ఎలా చేస్తున్నారంటే రేపు డిసెంబర్కి 9th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేసేసి డిసెంబర్ నుంచి 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నారు కొన్ని స్కూల్స్లో. ఎలాగో ఎండాకాలం సెలవుల్లో ట్యూషన్ పెట్టనివ్వడం లేదు గవర్నమెంట్ అని చెప్పేసి 9th క్లాస్ సిలబస్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి 9th వాళ్ళకి 10th సిలబస్ చెప్పేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారమ్మా అలాగా? 10th క్లాస్లో మంచి మార్కులు రావాలంటే 10th క్లాస్లో బాగా పాస్ అయ్యి లేకపోతే ర్యాంక్ వచ్చి వాళ్ళు మంచి పేరు పొందుకోవాలంటే, మంచి చదువుకోవాలంటే 10th క్లాస్లో మంచి మార్కులు సంపాదించుకోవాలి. కాబట్టి 10th క్లాస్ని జీవితానికే ఒక కేంద్ర బిందువుగా భావించి చాలామంది 10th క్లాస్లో పిల్లలకి బాగా మార్కులు వచ్చేలాగా కృషి చేస్తుంటారు. ఇంకా ఎలాగా వాళ్ళని సిద్ధం చేయాలి, మానసికంగా ఎలా సిద్ధం చేయాలి, ఫిజికల్గా వాళ్ళని ఎలాగా ఫిట్ చేయాలి, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసే విషయాల్లో వాళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేస్తారనమాట. వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయం చేసే వ్యక్తి అన్నీ సిద్ధంగా ఉంచుకుంటాడు. విత్తనాలు, దుక్కి దున్నడానికి, లేకపోతే ఆ పొలానికి సంబంధించిన అన్నీ రెడీగా ఉంచుకుంటాడు. ఎప్పుడెప్పుడు వర్షం పడిద్దా, ఎప్పుడెప్పుడు వాన పడిద్దా, వాన పడంగానే వెంటనే వెళ్ళిపోయి పని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి విత్తనం వేసేసేయాలి. అదునులో విత్తనం వేసేసేయాలి. సమయానికి విత్తనం వేస్తే మంచి పంట వస్తుంది. కాబట్టి వ్యవసాయదారుడు సిద్ధంగా ఉంటాడు. పంట రాగానే వెళ్ళిపోయి పంట తీసేస్తాడు. పంట కోసుకొని ఇంట్లో పోసుకుంటాడు. లోకంలో అనేక విషయాల్లో సిద్ధపడి ఉండడం, ప్రిపరేషన్, పిల్లల గురించి అనేక విషయాలు మనం సిద్ధపడతాం. వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానీ, వాళ్ళ భవిష్యత్తుని ప్లాన్ చేసుకునే విషయంలో కానీ మనం సిద్ధపడమమ్మా? సిద్ధపడతాం కదా. అనేక విషయాలు ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. దేవుడు మనమందరం ఆయన పిల్లలుగా బ్రతకాలని, మన అవసరతలు తీర్చుకోవడానికి ముందుగానే మనకు కావలసిన వాటన్నిటిని దేవుడు సిద్ధం చేశాడా, చేయలేదా? చేశాడమ్మా, చేయలేదా? చేశాడా? ఏం సిద్ధం చేశాడు దేవుడు మన కోసం? ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడు మన కోసం జగత్పునాది వేయబడక మునుపు మన కొరకు ఆలోచన చేసిన దేవుడు ఏవేవి సిద్ధం చేశాడు మన కోసం? ఈ భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఈ అడవులు, సముద్రాలు, పర్వతాలు, ఈ జంతువులు, పక్షులు, చెట్లు, ఇవన్నీ ఎవరి కోసం చేశాడు దేవుడు? మన కోసమే సిద్ధం చేశాడు. అప్పుడు ఇవన్నీ మన కోసం దేని కొరకు సిద్ధం చేశాడు? ఈ శరీరం కోసం సిద్ధం చేశాడు. దేనికోసం సిద్ధం చేశాడు? ఈ శరీరం కోసం సిద్ధం చేశాడు. ఆయన పిల్లలు సంతోషంగా బ్రతకాలని, ఆయన బిడ్డలు ఆనందంగా బ్రతకాలని, ఆయన పిల్లలు ఈ లోకంలో ఏ కొదువు లేకుండా జీవించాలని దేవుడు కావలసిన వాటన్నిటినీ ఆయన జ్ఞానంతో, ఆయన శక్తితో మన కోసం అద్భుతంగా సిద్ధం చేశాడు. అందమైన ప్రకృతిని దేవుడు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, అంతకంటే శాశ్వతమైంది, అంతకంటే ఉన్నతమైనటువంటి ఆ నిత్య జీవాన్ని మన కోసం దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. దేవుడు మన కోసం, ఆయన సృష్టించిన మానవుల కోసం, ఆయన సృష్టించి జీవింప చేస్తున్నటువంటి మనందరి కోసం భౌతికమైనటువంటి అవసరతలు సిద్ధం చేసి పెట్టాడు, పరలోక సంబంధమైన అవసరతలు కూడా సిద్ధం చేసి పెట్టాడు. దేవుడు సిద్ధపడి ఉండేవాడా కాదా? దేవుడు సిద్ధపడేవాడు. ఆయన ఒక పని చేయాలి అని అంటే చక్కగా ఆలోచన చేసుకుంటాడు, ప్లాన్ చేసుకుంటాడు, తన పనిని ప్రారంభిస్తాడు. దేవుడు ప్రణాళిక వేసుకొని మానవుని సృష్టించాడా? అలా సృష్టించేశాడా? ఆలోచన లేకుండా, ప్లాన్ లేకుండా
ఊరక అలా సృష్టించేశాడా? ఆలోచన చేసుకొని మానవుని సృష్టించాడా దేవుడు? ఆలోచన చేశాడు ముందుగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, జగత్పునాది వేయబడక మునుపే మనం ఆయనకు కుమారులు కుమార్తెలుగా ఉండాలని ఆలోచన చేశాడు. పేతురు పత్రికలో మనం 1:19 చూస్తే, జగత్పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తును మన కోసం నియమించాడు. ఆయన యేసుప్రభువారు మన కోసం నియమించాడు. ఆయన అమూల్యమైన రక్తం కార్చాలని, పరిశుద్ధమైన రక్తం కార్చాలని మన కోసం నియమించాడు. దేవుడు ఎన్నిటిని మన కోసం సిద్ధం చేశాడో ఈరోజు మనకు అర్థమైతే, ఒక్క విషయంలో మనం ఈ లోకంలో సిద్ధపడి ఉండడాన్ని గురించి ఎన్ని ఉపమానాలు యేసుప్రభువారు చెప్పాడో చూడండి. ఎన్ని ఉపమానాలు చెప్పాడో యేసుప్రభువారు. సిద్ధపడి ఉండడానికి, ప్రభు రాకడికి సిద్ధపడి ఉండడానికి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలాంటి గడియలు వస్తాడో తెలియదు, ఏ జామును వస్తాడో తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు రాకడికి, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనము సిద్ధపడి ఉంటే ఆయన ఎదుర్కోగలుగుతాం. మనము సిద్ధపడకపోతే మనము అంతకుముందు మనం చూసాం, రెండో రాకడ ఎలా వస్తాడో, ఏం జరుగుతుందో చూసాం. యేసుప్రభువు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. పొలంలో ఒకరు ఎత్తబడతారు, పొలంలో ఒకరు విడువబడతారు. ఇద్దరు తిరగలి సురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు. ఒకళ్ళు ఏదో ఇంట్లో ఇద్దరు కలిసి వంట చేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు విడిచిపెడతాడు, ఒకళ్ళు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు విడిచిపెట్టబడిన వాళ్ళు ఎవరు? తీసుకుని పోబడిన వాళ్ళు ఎవరు? సిద్ధపడిన వాళ్ళేమో తీసుకొని పోబడ్డారు, సిద్ధపడని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. అందుకే భార్య భర్తల గురించి చెప్పాడు, అత్త కోడల గురించి చెప్పాడు, ఆ అన్నదమ్ముల గురించి, లేకపోతే బంధువుల గురించి, రక్త సంబంధం గురించే చెప్పాడు. ఎంతో ప్రేమగా బ్రతుకుతున్న ఇద్దరు భార్యాభర్తల్లో ఒకళ్ళు విడువబడి ఒకళ్ళు పరలోకానికి వెళ్ళిపోతే అసలు ఎలా ఉంటుందండి? ఎంత భయంకరంగా ఉంటుందండి, ఎంత ఘోరంగా ఉంటుందండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో, పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక ఏం చేయాలి? మీరు ఏం చేయాలమ్మా? సిద్ధంగా ఉండాలి. ఏ విషయాల్లో ఈరోజు మనం సిద్ధంగా ఉండాలి? ఏ విషయాల్లో మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ఎందుకు సిద్ధంగా ఉండాలి అంటే, ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఇక్కడ నేర్చుకునే నీతి, ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో మనం సిద్ధంగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడానికి, లేదా ఏ ఏ విషయాల్లో మనం సిద్ధపడాలి? యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవాలంటే మనకేం అవసరం? వాళ్ళు నూనె తీసుకున్నారు, డ్యూటీలు పట్టుకున్నారు, నూనె వెలిగించుకున్నారు. వాళ్ళు పెండ్లి కుమారుడి దగ్గరికి వచ్చారు. ఆ పెండ్లి కుమారుడి దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ సిస్టమ్ ఉంది, ఆ డ్యూటీలు ఉన్నాయి. నూనె వెలిగించుకొని, నూనె పోసుకొని డ్యూటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుడి దగ్గరికి వచ్చే ఆ సిస్టమ్ వాళ్ళకు ఉంది. ఆ సమయానికి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ పెండ్లి విందు జరగాలంటే ఆ నూనెలో, ఆ సిద్ధెలో ఉన్న ఆ నూనెతో కూడిన డ్యూటీలు ఎలుగుతూ ఉండాలి. ఆ సిద్ధులు, ఆ డ్యూటీలు వెలుగుతూ ఉండాలి. అప్పుడు 5గురి ఆరిపోయే పరిస్థితి వచ్చేసింది, 5గురి పుష్కలంగా వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ విషయంలో సిద్ధపడవలసిన అవసరం ఉంది? యేసుప్రభువు వారు వచ్చేసరికి పరిశుద్ధమైనటువంటి జీవితం, మన జీవితం, మన హృదయం, మన మనస్సు, మన ఆలోచనలు, మన క్రియలు, మన భావోద్వేగాలు, మన నిర్ణయాలు లోపము లేని, పరిపక్వత చెందినవిగా, పరిపూర్ణత కలిగినవిగా, మెచ్యూరిటీగా. అంటే మనం లోక సంబంధమైన విషయాల్లో ఎంతో మెచ్యూర్గా వ్యవహరిస్తాం. ఒక షాపింగ్ చేసే విషయంలో కానీ, లేకపోతే ఒక పెళ్లి కుమారుని సెలెక్ట్ చేసుకునే విషయంలో, పెళ్లి కుమార్తెని సెలెక్ట్ చేసుకునే విషయంలో, ఒక ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, లేకపోతే ఏదైనా ఒక పని చేసే విషయంలో కానీ ఎంతో మెచ్యూర్గా, మంచి పరిపక్వతతో ఆలోచిస్తాం. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో చాలా
ఉన్నతమైనటువంటి పవిత్రతతో, పరిశుద్ధతతో పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడాలట? పెండ్లి కుమారుని కొరకు ఎలా సిద్ధపడాలి? పెండ్లి కుమార్తె ఎలాంటి లక్షణాలతో అలంకరింపబడాలి? ఎలాంటి లక్షణాలతో? నీతి క్రియలు, తెల్లని వస్త్రాలు, పరిశుద్ధ క్రియలతో అలంకరించబడాలి సంఘం వధువు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం అయితే నిద్రపోయారు వాళ్ళందరూ. అందరూ నిద్రపోయారా? కొంతమంది నిద్రపోయారా? అందరూ నిద్రపోయారు. కానీ యేసుప్రభువు రాగానే లేచారు. కాకపోతే సిద్ధపడిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. యేసుప్రభువు రెండోసారి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాళ్ళు ఉంటారు అన్నాడు. అంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించేటప్పుడు, పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నప్పుడు చాలా శోధనలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కుటుంబం నుంచి శ్రమలు వస్తాయి, రక్త సంబంధుల నుంచి శ్రమలు వస్తాయి, లోకస్తుల నుంచి శ్రమలు వస్తాయి. నువ్వు నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా బ్రతకాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి. ఈ శ్రమల్లో నువ్వు ఓర్పును సాధిస్తే, ఆనందాన్ని కొనసాగించగలిగితే, విశ్వాసాన్ని కొనసాగించగలిగితే, నిరీక్షణతో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే నువ్వు సిద్ధంగా కొనసాగుతున్నావు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమల విషయంలో నువ్వు కృంగిపోతే, లోక సంబంధమైన ఆనందం కోసం నువ్వు బ్రతుకుతుంటే, లోక సంబంధమైన ఆనందాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే, అంటే ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఈ లోక సంబంధమైన సంతోషం ఏ మోతాదులో ఎంత పర్సెంట్ నా హృదయంలో ఉంది, ప్రభువును సంతోషపెట్టే ఆ పర్సంటేజ్ ఎంత నా హృదయంలో ఉంది, ప్రభువును సంతోషపెట్టాలన్న ఆ తీవ్రత, ఆ ఆశ, ఆ భావోద్వేగం, లేకపోతే ఆ వేదన నాలో ఎంతుంది, లోకంలో సంతోషంగా బ్రతకడం అనే ఆ తీవ్రత, ఆ ఆవేదన నాలో ఎంతుంది, ఎంత భాగముంది అని చెక్ చేసుకుంటే ప్రభువును సంతోషపెట్టడానికి మనము చేసేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదో ఆదివారం ఆరాధన చేసి చూడండి, ఈరోజు చాలామంది ఆదివారం ఆరాధన మాత్రమే చేస్తారు. ఆ ఆరాధన కూడా సమయానికి రారు. సమయానికి ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయడం అనేది ఈరోజు ఎవ్వరి వలన కావడం లేదు, ఎవ్వరూ చేయడం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అది కానీ ఒకవేళ ప్రశ్నించాడు అనుకో, నువ్వు నీ ఇంట్లో పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సమయానికి వెళ్తావా అని అడిగాడు అనుకో, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సమయానికి వెళ్తావా అని అడిగాడు అనుకో, లేకపోతే నువ్వు ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సమయానికి వెళ్తావా అని అడిగాడు అనుకో. అందుకే ఈరోజు అసలు ఖచ్చితంగా సమయమే కాదు, కానీ అసలు సమయాన్ని దేవుడు మనకిచ్చిన 2 గంటల సమయాన్ని కూడా మనం దొంగిలిస్తూ ఉన్నాం. ఆ 2 గంటల సమయంలో కూడా సగం కోత కోసేస్తూ ఉన్నాం. మనం వారంలో 2 గంటలు దేవుడు మనకిస్తే ఆ 2 గంటలు కూడా సగం కోత కోసేస్తూ ఉన్నాం. ఆలస్యంగా వస్తాం, తొందరగా వెళ్ళిపోతాం. సిద్ధపడినట్టే కదా అలాగ ఉన్నవాళ్ళు, చాలా బాగా సిద్ధపడ్డారు కదమ్మా. సిద్ధపడ్డారా? సిద్ధపడలేదు. మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. భూమి మీద మనం బ్రతకడానికి కావాల్సిన వాటిని సిద్ధం చేశాడు. పరలోకంలో మనము ఈ లోకాన్ని విడిచినాక పరలోకంలో ఆనందంగా బ్రతకడానికి ఎంతకంటే అద్భుతంగా పరలోకాన్ని సిద్ధం చేశాడు. అవి అసలు మన ఊహకు అందని అని చెప్పాడు, మన జ్ఞానానికి అందని అని చెప్పాడు. ఈరోజు మనం నిజంగా మంచి బట్టల విషయంలో సిద్ధపడుతున్నాం, ఆరోగ్యం విషయంలో సిద్ధపడుతున్నాం, చదువుల విషయంలో సిద్ధపడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు రాకడ విషయంలో ఇప్పుడు అలా రావట్లే అనుకుంటున్నాం, ఆయన ఎప్పుడో వస్తాడులే అనుకుంటున్నాం. అసలు సిద్ధపడవలసిన అవసరం ఏం లేదులే, ఊరక ఆదివారం అలాగా ఆరాధనకి వెళ్ళి వస్తే సరిపోతుందిలే అనుకుంటున్నాం. సిద్ధపడడం అనేది ఒక భౌతికమైనటువంటి ప్రక్రియ కాదు ప్రియ సహోదరి సహోదరుడా. భౌతికమైనటువంటి క్రియలు అనేవి
మానసికంగా సిద్ధపడడం వలన ఆ వ్యక్తి తన శరీరాన్ని వినియోగిస్తాడు. అంటే మనిషి ఊరక శరీరం అలాగే వెళ్ళింది అలాగొచ్చింది అంటే కాదండి, మానసికంగా మార్పు రావాలండి. ఒక మనిషిలో మానసికంగా మార్పు వస్తే ఆ వ్యక్తి క్రియలు ఆటోమేటిక్గా మారిపోతాయి, భావోద్వేగాలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, రుచులు మారిపోతాయి, జీవితం మారిపోతుంది, ప్రేమ మారిపోతుంది, వేషధారణ ఉండదు. ఎప్పుడు అనంటే మనస్సు మారాలి, హృదయం మారాలి. నువ్వు సిద్ధపడడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే మన హృదయాల్ని మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన స్వభావాన్ని మార్చుకోవాలి. మన మన ప్రాచీన స్వభావాన్ని వదిలివేసి నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనంటే యేసుక్రీస్తు ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నాం. భయముతో వణుకుతో సిద్ధపడాలన్నాడు రెండో రాకడకి పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో. మీరు మీ సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించండి. పంచభూతములు మిక్కటమని వేడడంతో లయమైపోతాయి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు. కాబట్టి భయముతో వణుకుతో ఒక వ్యక్తితో వ్యవహరిస్తున్నప్పుడు భయం ఉండాలి, ఒక పని చేస్తున్నప్పుడు భయం ఉండాలి. ఏదో రెబల్గా లేకపోతే మూర్ఖంగా లేకపోతే ఎలా పడితే అలాగా మనం జీవించకూడదు, ఎలా పడితే అలా వ్యవహరించకూడదు. చాలా ఉన్నతంగా స్మూత్గా జాగ్రత్తగా వ్యవహరించాలి. జాగ్రత్తగా వ్యవహరించడం అని అంటే చాలామంది చేతగానితనం అనుకుంటారు కదా. అన్నిటికీ లోబడితే, అన్నిటికీ తగ్గించుకుంటే, చెప్పిందల్లా చేస్తుంటే, ప్రేమతో బ్రతుకుతుంటే ఏమనుకుంటారు? ఈడు పిరికోడురా, వీడికి ఏం చేత కాదు, అందుకే చెప్పిందల్లా ఎన్నెన్నా ఏమనడు, కొట్టినా ఏమన్నాడు, తిట్టినా ఏమన్నాడు అనుకుంటారు కదా. ఏంటది? చేతగానితనమా? సిద్ధపడడం, ప్రభు రాకడకు సిద్ధపడడం. అది యేసుక్రీస్తు కొలసి పత్రికలు అంటాడు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపకుండా చూసుకోండి. అంటే మన బహుమానాన్ని లోకం అపహరించే అవకాశం ఉంది. రెచ్చగొట్టి, పాడు చేసి, దురాశలు చూపించి, లోపరుచుకొని, చెడ్డవాటికి బానిసలను చేసి, చెడ్డ కార్యాల్లో పాలు పంపులను చేసేసి, చెడ్డ అన్యజనుల ఇష్టం మనం నెరవేర్చేటట్లుగా ఈ లోకం మనల్ని పాడు చేసే అవకాశం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే మనము సిద్ధపడాలి. మానసికంగా బలంగా ప్రభు రాకడకు పరిశుద్ధత విషయంలో సిద్ధపడాలి, నీతి విషయంలో సిద్ధపడాలి, యథార్థత విషయంలో సిద్ధపడాలి, నమ్మకంగా బ్రతకడం విషయంలో సిద్ధపడాలి, ప్రేమ కలిగి జీవించడం విషయంలో సిద్ధపడాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు నా కుమారుడా అంటాడు, లేదా బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. యేసు ప్రభువు వచ్చేయమంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. లేకపోతే ఇంకేమంటాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, ఇదిగో రండి, కుడివైపునున్న నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ప్రవేశించండి. ఆ రాజ్యం శాశ్వతమైన, నిత్యమైన, యుగాలుండే ఆ రాజ్యంలో ప్రవేశించండి. ఇంతవరకు మీరు భౌతికంగా చాలా శ్రమలు అనుభవించారు, చాలా కష్టాలు అనుభవించారు, నా కోసం నా దాసులుగా బ్రతకడం కోసం ఎన్నో వేదనలు అనుభవించారు. ఇదిగో ఇప్పుడు మీకోసం సిద్ధం చేశాను. దానికోసం సిద్ధపడాలండి, మనం దానికోసం రెడీ అవ్వాలండి. లోకం కోసం కాదండి, లోకంలో ఆస్తుల కోసం కాదండి, లోకంలో సంపాదన కోసం కాదండి, లోక సంబంధమైన సంతోషం కోసం కాదండి. కళ్ళు మూసి తెరిసేలేకే ఈ లోకం అంతా వదిలివేసి వెళ్ళిపోవాలండి. మనం ఒక చిన్న యాక్సిడెంట్ చూసాం కదా. వెళ్తున్న బస్సుని టిప్పర్ వచ్చి గుద్దేసింది. బస్సులో ఉన్న వాళ్ళు 14 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? టిప్పర్లో ఉన్న కంకర పోయి వాళ్ళ మీద పడింది. టిప్పర్లో ఉన్న కంకర పోయి వాళ్ళ మీద పడితే ఆ కంకరలో నుంచి వాళ్ళు బయటికి రాలేక చనిపోయారని.
దారుణాతి దారుణం అండి. ముగ్గురు అక్కల చెల్లెళ్ళు అండి. చూస్తే చాలా బాధేస్తుందండి. ఊహించుంటారండి వాళ్ళు అలా జరుగుతుందని, అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారమ్మా. ముగ్గురు అప్పల చెల్లెళ్ళు, ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ మధ్యలో. ముగ్గురు అప్పల చెల్లెళ్ళు ఆ బస్సులో చనిపోయారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు బిజీగా ఉన్నావేమో, నీకు అర్థం కాల దేవుడు అంటే. లోక సంబంధమైన వాటిని నువ్వు ప్రేమిస్తూ దేవుడిని పక్కన పెట్టేస్తున్నావేమో, నీకు దేవుడు అంటే అర్థం కాల. అసలు నువ్వు ఎందుకు పుట్టావో, దేవుడు నేను ఎందుకు పుట్టించాడో నీకు అర్థం కాల. అసలు ఏమీ అర్థం కాల నీకు. అలవాటుగా ఆచారంగా ఏదో బైబిల్ తీసుకొని వెళ్ళి రావడమే అర్థమైంది, అంతే. బీ ప్రిపేర్డ్ అంటున్నాడు యేసుప్రభువారు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండండి, సిద్ధపడండి. ఏ మెలకువ కావాలి? మామూలుగా నిద్రపోయినప్పుడు లేచే మెలకువ కావాలా? ఆత్మ సంబంధమైన స్పృహ కలిగిన మెలకువ కావాలా? ఆత్మ సంబంధమైన స్పృహ కావాలి, ఆత్మ సంబంధమైన వివేకం కావాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే నేను చేసిన క్రియలు నేను లెక్క చెప్పాలి కాబట్టి నా క్రియలన్నీ ఆడిట్ చేసుకోవాలి. మనమే ఆడిట్ చేసుకోవాలి, మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం సంపాదించే ఆస్తి విషయంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి చూస్తారు. లేకపోతే పుస్తకాలు అయితే ఎగ్జామ్స్ రాసి వస్తే లెక్చరర్లు ప్రొఫెసర్లు దిద్దుతారు. కానీ మన లైఫ్ని, మన జీవితాన్ని మనమే ఆడిట్ చేసుకోవాలి. ఏ మోతాదులో నీతి నాలో ఉంది, ఏ మోతాదులో సహనం నాలో ఉంది, ఏ మోతాదులో ప్రేమ నాలో ఉంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నిజంగా ఇవి సరిపోతాయా? విశ్వాసం సరిపోద్దా? విశ్వాసం అంటే నిజంగా అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుతున్నానా నేను? లేకపోతే కొన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి మిగతా విషయాలన్నిటిలో నా సొంతంగా నేను చేసేస్తున్నానేమో? ప్రియ సహోదరి సహోదరుడా, బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనము తెలివి కలిగి, మెలకువ కలిగి, చక్కగా చాలినంత విశ్వాసం, చాలినంత ప్రేమ, చాలినంత నీతి, చాలినంత సహనం, చాలినంత ఓర్పు కలిగి యేసుక్రీస్తు ప్రభువు రాకడికి మనం సిద్ధంగా ఉందాం. సిద్ధంగా ఉండి ఎదురు చూద్దాం. పరిశుద్ధమైన జీవితంతో మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. ఆపేయొద్దు. ఏదో బాప్టిజం పొందాం, కొంతకాలం అయిపోయింది, ఇంకేమని దిగజారిపోయి, ప్రేమ చల్లారిపోయి, ఇంకా మనం ఏముందలే అనుకునే స్థితిలో ఉంటే మనం మెలకుగా లేం, నిద్రపోతున్నాం. ఉత్సాహం తగ్గకూడదు, వేడి తగ్గకూడదు, ప్రేమ తగ్గకూడదు, ఆసక్తి తగ్గకూడదు, కార్యక్రమాలను జరిగించడంలో తీవ్రత తగ్గకూడదు. అదే అంతకన్నా ఇంకా పెరగాలి. అదే మనం సిద్ధపడ్డాం, అదే మనం మెలకుగా ఉంటాం. ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-11 వచనాలు మనం చదువుకున్నాం. 10 మంది కన్యకలను గుర్చిన ఉపమానాన్ని మనం చూసాం. 5 కన్యకలు సిద్ధంగా ఉన్నారు. 5 కన్యకలు పాపం 10 మంది వెళ్ళారు, 10 మంది నిద్రపోయారు, లేచారు. కానీ నూనె వెలుగుతుంది. కానీ ప్రభువు వచ్చాడు. వెళ్ళితే ఈ నూనె ఆరిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వెళ్ళిపోయి ఆ నూనె ఉన్న వాళ్ళని అడిగారు. లేదమ్మా, న్యాయమేనా? నూనె ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్నది కొద్దిగా మాకు కూడా ఇవ్వండి, అందరం కలిసి ప్రభు దగ్గరికి వెళ్దాం అని అన్నారు. మాకు చాలదు, మీరు కొనుక్కొచ్చుకొని అన్నాడు. అది న్యాయమా అన్యాయమా? న్యాయమేనా? అది న్యాయమా? అందరం వెళ్దాం ప్రభు దగ్గరికి, మీ దగ్గర ఉన్న కొద్దిగా నూనె ఇవ్వండి అని అడిగారు. అప్పుడు వీళ్ళు కొంచెం నూనె ఇచ్చారనుకోండి, వీళ్ళిద్దరు కలిసి ప్రభు దగ్గరికి వెళ్తారు కదా. వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. మరి ఇచ్చారా వీళ్ళు? ఇవ్వలేదు. ఎందుకంటే అది నూనె కాదు ఇవ్వడానికి, అది నూనె కాదు ఇవ్వడానికి. నీ విశ్వాసం నాకు ఇవ్వగలుగుతావా? ఇస్తావా? నీ విశ్వాసం నేను ఇవ్వగలుగుతానా? అది నూనెలు కాదు, దివిటీలు కాదు, అవేమీ కాదు.
అసలు ఇవ్వడం అనేటువంటిది జరగనే జరగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత షేర్ చేసుకోవటం ఉండదు. కాకపోతే అవకాశము ఉండదు అని చెప్పడానికి యేసుప్రభువు వారు చెప్పాడు. ఇక అక్కడ మనం మార్పులు చేసుకోవడానికి అవకాశం అక్కడ లేదు. ఇదిగో సిస్టర్ గారు ఉన్నారు, అమ్మ నాకు విశ్వాసం సరిపోలేదు, కొద్దిగా నీ విశ్వాసం ఇవ్వమ్మా అని అంటే కుదిరిద్దా? అక్కడ కుదరదు. కాబట్టి తండ్రి విశ్వాసం తండ్రిదే, కొడుకు విశ్వాసం కొడుకుదే, కూతురు విశ్వాసం కూతురుదే, భార్య విశ్వాసం భార్యదే, భర్త విశ్వాసం భర్తదే. ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఎవరు నీతిగా బ్రతికితే వాళ్ళు పరలోకం వెళ్తారు, ఎవరు విశ్వాసంగా బ్రతికితే వాళ్ళు పరలోకం వెళ్తారు, ఎవరు అవివేకంగా అజ్ఞానంగా బ్రతికితే వాళ్ళు నరకానికి వెళ్తారు. సిద్ధపడదామా? లేకపోతే పర్లేదులే అని మనం కూడా మెలకువ లేకుండా, జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా ఎట్లా పడితే అట్లా జీవించేసేద్దామా? సిద్ధపడదామా? జీవిద్దామా? సిద్ధపడదామా? లేకపోతే లోక సంబంధంగా బ్రతుకుదామా? లోక సంబంధం బ్రతుకుదామా? వద్దు. ఆత్మీయంగా ప్రిపేర్ అవుదాం, సిద్ధపడదాం. దేవుని మాటలు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం.